విజయవాడ రాజకీయాల్లో కేసినేని చేసిన వ్యాఖ్యలు హీట్ని అయితే పెంచుతున్న పరిస్థితి ఉంది. ఆయన చేసిన వ్యాఖ్యలతో మనతో మాట్లాడడానికి కేసినేని నాని సోదరుడు కేసినేని చిన్ని ఉన్నారు. ప్రస్తుతం ఆయనతో సార్ ఎలా చూడాలి సార్? నాని వైసీపీలో జాయిన్ అవుతూ చాలా హాట్ కామెంట్లు చేశారు. చంద్రబాబు కుటుంబంలో చిచ్చు పెట్టారంటూ ఆయన వ్యాఖ్యానించిన పరిస్థితి. మా కుటుంబంలో సమస్యలు ఈయన 2009లో తెలుగుదేశంలో జాయిన్ అయ్యారు. 2000 సంవత్సరం నుంచి మా కుటుంబంలో సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల్ని చంద్రబాబు నాయుడు గారు సృష్టించారని చెప్పి అసలు మీరు చూస్తే ఏ కుటుంబంలో అయినా చిన్నవాళ్ళు ఏదైనా తప్పు చేస్తే పెద్దవాళ్ళు సర్దుకుంటూ ఉంటారు. కానీ మా కుటుంబంలో విచిత్రమైన పరిస్థితి ఏంటంటే పెద్దవాళ్ళు తప్పు చేస్తూ ఉంటారు, చిన్నవాళ్ళు మేము ఎప్పటికప్పుడు సర్దుకుంటూ వెళ్తాం. ఇది ఒక పెద్ద విచిత్రమైన పరిస్థితి మా కుటుంబంలో 2000 సంవత్సరం నుంచి ఇప్పుడు దాకా నిరంతరం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు మా కుటుంబంలో చెప్పి సమస్యలు పెట్టారని ఆయన ఏదో సింపతి తెచ్చుకుందాం అనుకుంటున్నారో మా మీద ఆయన గొడవలు ఇక్కడ ఉన్న విజయవాడ ప్రజలందరికీ తెలుసు ఎప్పటి నుంచి మా ఇద్దరి మధ్యలో గొడవలు ఉన్నాయో, మా కుటుంబంలో గొడవలు ఉన్నాయో. ఇటువంటి వ్యాఖ్యలు చేసినందుకు మా కుటుంబం తరఫున చంద్రబాబు నాయుడు గారికి సార్ మా కుటుంబం అందరం మీకు నా తరఫున సారీ చెప్తున్నాం. ఇటువంటి వ్యాఖ్యలు చేసినందుకు చింతిస్తున్నాం. అంటే శ్వేత కూడా మీరు కుటుంబ సభ్యులు కాదు అనేది కూడా ఆవిడ మీడియా ముఖంగా చెప్పిన పరిస్థితి. అందుకే కదా చెప్పేది, మా కుటుంబ సభ్యులందరినీ కూర్చోబెడితే ఒక్క కుటుంబ సభ్యుడు కూడా మీ వైపు లేరంటే మీ పరిస్థితి ఏంటో గౌరవ ఎంపీ గారు అర్థం చేసుకోండి. అంటే టీడీపీలోకి వచ్చిన తర్వాత పూర్తిగా ఆస్తిని అంతా కోల్పోయాను అనేది కూడా ఆయన కామెంట్ చేస్తున్నారు. 2014లో తెలుగుదేశం అభ్యర్థి కింద నుంచున్న సమయానికే ఈయన చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. అది చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు. కానీ కష్టపడ్డాడు, ఇద్దామని సీట్ ఇచ్చారు. ఆ రోజు కష్టం కూడా ఏది పడలేదు. మేమందరం కష్టపడితే ఈయన విజయం సాధించారు. తెలుగుదేశం విజయం అది, ఇది ఈయన విజయం కాదు. మేమందరం కలిసికట్టుగా కష్టపడి ఆయన విజయం సాధించాం. అప్పటికే ఆయన ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. 2015లో ఆర్థిక ఇబ్బందులు ఎక్కువయ్యి ఫైనాన్సర్లు బస్సులు కూడా సీజ్ చేసే పరిస్థితి వచ్చింది. మీరు చూస్తే ఎఫ్డివిట్లో 2014 ఎఫ్డివిట్లో ఉన్న కేసులు ఉంటాయి. ఆ కేసుల్లో బస్సులు సీజ్ చేసిన కేసు కూడా కనపడుతూ ఉంటుంది. మీకు చూస్తే అప్పుడే అర్థమవుతుంది. నేనేదో 2,000 కోట్లు చేసే సంస్థ ఏదన్నా నాకు విజయవాడలో ఇంతవరకు కనపడలేం. మరి ఈయన సంస్థ ఎట్లా వచ్చిందో 2,000 కోట్లు చేసేది. ఆయన యొక్క అసెట్ వాల్యూ ఆ రోజు చూస్తే 100 కోట్లు లేవు. ఏదో చెప్పి ఏదో ప్రజలను మభ్య పెడదాం అనుకుంటే ప్రజలకి అన్నీ తెలుసు. విజయవాడ ప్రజలకి ఎవరికీ తెలియకుండా లేరు. కాబట్టి మీరు ప్రజాకోర్టులో మీరు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, ఎవ్వరూ తప్పుపట్టరు. మీరు రేవంత్ రెడ్డి గారినో లేకపోతే సీతక్కనో చూసి నేర్చుకోండి. వారు ఎంత బాధ్యతగా వ్యవహరించారో కాబట్టే ఉన్నత పదవులు అధిరోహించారు. మీరు ఇదే విధంగా వ్యవహరిస్తే మీరు జీవితంలో మళ్ళీ ఒకసారి ప్రజాప్రతినిధి అవ్వలేరని తెలుగుదేశం కార్యకర్తల తరపున హెచ్చరిస్తున్నాను. దాదాపు ఎన్టీఆర్ జిల్లాలో టీడీపీ 60% కోల్పోతుంది అని చెప్పి నాని వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. మీరు ఇక్కడ సీనియర్ లీడర్గా ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నారు. మీరే చూశారు కదా, నిన్న మొన్న ఒక్కడు లేడు. ఏంటి ఏదో వెళ్ళిపోతారు, ఎవడో ఒకళ్ళిద్దరు అనామకుల్ని పక్కన పెట్టుకుని వాళ్ళు లీడర్ల కింద ఫీల్ అయ్యి వెళ్తారేమో. కానీ ఆ ఒకళ్ళిద్దరు తప్పితే పార్టీ కలిసికట్టుగా ఉంది. మీరు చూస్తున్నారు, నిన్న లోకేష్ గారిని కొంతమంది కలిశారు, అచ్చెన్నాయుడు గారిని కొంతమంది కలిశారు, మేము పార్టీ అని చెప్పారు. తిరువూరు సభ విజయవంతంలో కూడా పార్టీ శ్రేణులు ఎవరైతే ఆయనతో అంతకుముందు ఎంపీ కాబట్టి తిరిగారో వాళ్ళందరూ కలిసికట్టుగా పనిచేసి తిరువూరు సభను విజయవంతం చేశారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఒక కుటుంబం. ఈ కుటుంబంలో ఏ సమస్యలు లేవు. ఉన్న ఒక సమస్య తీరిపోయింది. మేమంతా కలిసికట్టుగా ఇక్కడ అందరు అభ్యర్థుల్ని 7 అభ్యర్థుల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించబోతున్నాం. అంటే నాని మీద ఇక్కడ వైసీపీ నుంచి నాని పోటీ చేయబోతున్నారు ఎంపీగా. టీడీపీ నుంచి మీ పోటీ కన్ఫామా? ఏమండే, నాని పోటీ చేయనివ్వండి, జగన్ పోటీ చేయనివ్వండి, మా కార్యకర్తను నుంచోబెట్టినా తెలుగుదేశంలో ఇక్కడ 1,50,000 మెజార్టీతో మా కార్యకర్తలు గెలుస్తాడు. రాసుకోండి, చెప్తున్నాను, ఇదే రాసుకోండి. ఇది చెప్తున్నారు. పూర్తిగా టీడీపీకి సంబంధించి కుటుంబంలో ఉన్న ఒక సమస్య పోయిందని చెప్తున్నారు. నాని బయటకు వెళ్తుంటే ఆ సమస్య కూడా కోల్పోయింది. అయితే ఎన్టీఆర్ జిల్లాకి సంబంధించి టీడీపీ 1,50,000 మెజార్టీతో ఎంపీ సీట్ గెలవబోతుందంటే ధీమాగా చెప్తున్న పరిస్థితి. నాని చేసిన వ్యాఖ్యల్ని దురదృష్టకరం అంటూ కూడా కేసినేని చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ నానితో కలిసి సురేంద్ర, RTV, విజయవాడ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.